హాయ్ సార్. చనిపోయినప్పుడు హీరోయిన్ చేతిలో హెయిర్ శాంపిల్ దొరికింది సార్. ఈ హెయిర్ కేదార్ది కాదని వచ్చిన రిపోర్ట్స్. అలాగే ఈ హెయిర్ ఆ ఇంటి పని మనిషి మేనేజర్తో కూడా మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయమని చెప్పాను సార్. అలాగే ఇది నేను హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు దొరికిన విగ్ సార్. దీంతో కూడా ఈ హెయిర్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయమని చెప్పాను. ఇది దీంతో కానీ మ్యాచ్ అయితే ఆ ఇంట్లో ఆ టైంలో కేదార్ పని మనిషి కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్. అలాగే ఇది హీరోయిన్ ఇంట్లో మర్డర్ స్పాట్ లో దొరికిన ఫుట్ ప్రింట్స్ సార్. కరెక్ట్ గా చూస్తే ఈ పర్సన్ కాళ్ళకి 6 వేళ్లున్నాయి సార్. కేదార్ ఆ రూమ్ లోకి సౌండ్ కంటే ముందు వెళ్ళాడని కానీ లేదా కేదార్ హీరోయిన్ ని చంపడం చూసిందని కానీ మనకి పని మనిషి చెప్పలేదు. జస్ట్ కేదార్ ఆ టైంలో ఆ ఇంట్లో ఉన్నాడు అండ్ పని మనిషి వెళ్లేసరికి కేదార్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడని మాత్రమే చెప్పింది. అవును, అంటే పని మనిషిలాగే కేదార్ కూడా సౌండ్ విని లోపలికి వెళ్ళుంటే కేదార్ కంటే ముందు వెళ్ళిన పర్సన్ ని కదా సార్ మనం వెతకాలి. ఓకే ఓకే అర్థమైంది. జేడి, శ్రీనివాస్ ని కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకో. హా సార్. డిపార్ట్మెంట్ ఫోనే. హలో శ్రీనివాస్, ఐమ్ జేడి. సాధు గారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు. అలాగే. శ్రీనివాస్, కేసు ఎంతవరకు వచ్చింది? నమస్తే సార్. ఆల్మోస్ట్ అయిపోయింది సార్. రేపు ఈవినింగ్ కల్లా చంపింది కేదారే అని ప్రూవ్ చేస్తాను సార్. విన్నారా సార్? ఇప్పుడు కూడా మర్డర్ చేసింది ఎవరో కనిపెడతానని కాకుండా కేదారే మర్డర్ చేశాడని సాక్ష్యాలు రెడీ చేస్తున్నాను అంటున్నాడు. అన్ని సాక్ష్యాలు మర్డర్ చేసింది కేదారే అని చెప్తున్నాయి సార్. లేదు సార్, ఆ ఇంట్లో అప్పుడు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు మీకు చూపించాను. గుడ్డిగా మర్డర్ చేసింది కేదారే అని నమ్ముతున్న శ్రీనివాస్ గారిని చూస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు సార్. కేదార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడే కానీ నిందితుడు కాదు శ్రీనివాస్ గారు. మీరు అనుకున్నది కాకుండా జరిగిందేంటో కనిపెట్టండి, నిజాన్ని నిరూపించండి. సార్, జేడీ కావాలని నా కేసుని తప్పుదోవ పట్టిస్తుంది. ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో, ఎవరు తప్పటడుగులు వేస్తున్నారో నాకు బాగా తెలుసు శ్రీనివాస్.